హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ క్రియేషన్స్. ఈరోజు బెండి ఫింగర్ ఫ్రైస్ తయారీ విధానం చూద్దాము. కావాల్సిన పదార్థాలు: బెండకాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, నువ్వులు, పల్లీలు, పుట్నాల పప్పు, శనగపిండి, జీలకర్ర, కారం, పసుపు, కరివేపాకు. బెండకాయలను ఈ విధంగా చివర్లు కట్ చేసి నిలువులా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. స్టఫింగ్కి మసాలాను సిద్ధం చేసుకోవాలి. మిక్సీ తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ కారం, 2 పచ్చిమిరపకాయలను చిన్నగా ఈ విధంగా తరిగి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా తీసుకొని ఇందులో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసినటువంటి మిశ్రమాన్ని ఒక బేసన్లో వేసి పసుపు, కరివేపాకు, జీలకర్ర, హాఫ్ బౌల్ శనగపిండిని వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ స్టఫింగ్లోకి పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 1 టేబుల్ స్పూన్ నూనెను వేసి ఈ విధంగా కలుపుకొని బెండకాయల్లో ఈ విధంగా ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసుకున్నాను. ఇలా సిద్ధం చేసుకున్నటువంటి బెండకాయల స్టఫింగ్లను ఫ్రై చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాణీ పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసి స్టఫ్ చేసుకున్నటువంటి బెండీస్ అన్నింటినీ కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ మీద వీటన్ని ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మరలా రెండో వైపు కూడా తిప్పి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, బెండి ఫింగర్ ఫ్రైస్ సిద్ధమయ్యాయి. చూస్తున్నారు కదా. మీకు నచ్చాయా? ఆలస్యం ఎందుకు మరి, మీరు ప్రయత్నించండి. చాలా టేస్టీగా ఉంటాయండి బెండి ఫింగర్ ఫ్రైస్. Please subscribe MS Creations. Please like and share. Thank you for watching.